ఆ ఇంట్లో అద్దెకి వచ్చాను అనుకోండి, అద్దెకి వచ్చి ఈ ఇల్లు నాదండి అన్నాను అనుకోండి, తప్పు కదా. అలా అనకూడదు. ఆ ఇంటి ఆయనకి తెలిసిందనుకోండి నాదే అంటున్నట్టండి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ట్యాక్స్ రిసీట్ కూడా నా పేరు మీదే కట్టుకుంటాను, పేరు మార్చేయమని అప్లికేషన్ పెట్టాడని తెలిస్తే ఖాళీ చేయించాడు. అద్దెకున్నవాడు అద్దెకున్నట్టు ఉండాలి. ఆయన పేరు మీద ట్యాక్స్ రిసీట్ పుచ్చుకోవాలి, కానీ ఆయన పేరు మీద బిల్లు కట్టాలి. కానీ కట్టేవాడిని నేనని ఈయన పేరు మీద కట్టేసుకుంటే ప్రమాదం రాదండి. ఆ పాటి దాన్నే మనం అంగీకరించాం. అదేమిటంటే మా ఇల్లండి, అద్దెకి ఇచ్చానండి అని. ఏమన్నా మా అమ్మగారు పడుకున్నారు, ఒంట్లో బాగోలేదన్నా, అబ్బాయి ఒకసారి చూసి వెళ్ళిపోతాను, మళ్ళీ 2-3 నెలల వరకు రాను కదా ఇటువైపు అని చెప్పి నీ ఇల్లు నువ్వు వెళ్ళి చూసుకుంటావే. మరి ఇది ఎవరు నిర్మించారు? నువ్వు నిర్మించుకోలేదు, అంతవరకు తెలుసు. నువ్వు తేలేదుగా ఇందులో ఎన్ని ఎముకలు. ఇప్పుడు నా ఇల్లు అయితే ప్లింత్ బీమ్కి ఇంత అయిందండి, ఫౌండేషన్కి ఇంత అయింది, ఇంత లోపలికి వెళ్ళాం, పిల్లర్స్ వేసాం, ఇంత స్టీల్ వాడాం, ఇన్ని చెప్తావు. ఇందులో ఎన్ని ఎముకలు ఉన్నాయి మనకి తెలియదంటే మనమేం కొని తెచ్చి పెట్టుకోలేదు. ఎన్ని కీళ్ళు ఉన్నాయి, ఎన్ని నరాలు ఉన్నాయి, ఎన్ని నాడులు ఉన్నాయి, రక్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రసరిస్తోంది. కాలిపోని మోటార్ ఒకటి పెట్టాడు ఆయన. మన మోటార్లు అయితే దిక్కుమాల మోటార్లు 12 గంటలు పనిచేస్తే కాలిపోతాయి. ఆయన పెట్టిన మోటారు అరికాల్ దగ్గర నుంచి తల వరకు సన్నని రక్తకేశనాళిక దగ్గర నుంచి ఇంతలా నరాలు ధమనులు సిరల్లోంచి రక్తాన్ని ఒకే వేగంతో నడిపిస్తోంది. కొద్దిగా ఎక్కువైతే కళ్ళు తిరుగుతాయి, కొద్దిగా తక్కువైతే కిందడిపోతాడు. లో బీపీ హై బీపీ రెండూ లేకుండా రక్తాన్ని తిప్పుతున్నాడు. రాత్రి నువ్వు నాలిక మీద రుచికి తిని పడుకుంటే ఆయన తెలివేసి ఉండి ఆయనేమో జీర్ణం చేస్తున్నాడు, తెల్లవారేటప్పటికి పిప్పిని పైకి పంపిస్తున్నాడు. నిజంగా ఒక్క పిసరు ఇలా చర్మం కానీ ఉత్తరించుకుపోయింది అనుకోండి, ఎంత భయంకరంగా ఉంటుంది మీరు చూడండి. ముందు ఎర్రగా ఉండే లోపల మాంసం